ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశాన్ని లేఖనాల నుంచి ధ్యానించుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8, 9, 10 వచనాల ప్రారంభం వరకు నేను చదువుతాను. 8వ వచన చివరి భాగం నుండి, సరే సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు. అదేమనగా, మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారం వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించను. పౌలు వారి అద్భుతమైన స్టేట్మెంట్. అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందును తప్పిస్తాడు. అపోస్తులైన పౌలు వారు ఆసియా ప్రాంతంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తారు, మధ్యధరా సముద్రంలో తను ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఓడ బ్రద్దలైపోయింది. 14 రోజుల పాటు వెలుగు చూడల. సూర్యుడు ఎలా ఉంటాడో తెలియదు, చంద్రుడు ఎలా ఉంటాడో తెలియదు, నక్షత్రాలు ఎలా ఉంటాయో తెలియవు. కటిక చీకటి. 14 రోజులు కటిక చీకటిలో చిక్కుకొని మేము చచ్చిపోతాం అనుకున్నారు. మూలిగే నక్క మీద తాటికే పడ్డట్లుగా ఆ ఓడ నట్టనడి సముద్రంలో బ్రద్దలైపోయింది. అంటాడు కదా, బ్రతుకుదుమనే ఆశ మాకు బొత్తిగా లేదు. మా మట్టుకు మేము మరణమగుదుము అనే నిశ్చయానికి మేము వచ్చాం. కారణం, అట్టి గొప్ప శ్రమలు మమ్మల్ని ఆవరించాయి. ఈ ఉదయం వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఒకవేళ నీ జీవితంలో కూడా వెలుగును చూసి కొన్ని నెలలు అవుతుందేమో, వెన్నెల లాంటి ఆహ్లాదాన్ని చూసి కొన్ని సంవత్సరాలు అవుతుందేమో, బ్రతుకంతా చీకటి ఆవరించి ఈ బంధకాల్లో నుంచి బయటికి రాలేం. చావే శరణ్యం, మరణం, ఈ సమస్యలు మరణానికి నన్ను నడిపిస్తాయేమో. కొన్ని సందర్భాల్లో సమస్యలు తట్టుకోలేక రోజుకు ఆలోచించి నా ఆరోగ్యం క్షీణించి నేను చచ్చిపోతానేమో, ఈ మానసిక వేదన నన్ను కృంగదీస్తుందేమో, ఈ రోగం నన్ను మరణానికి నడిపిస్తుందేమో, ఈ అవమానం నా కుటుంబంలో ఎదురైన నాకు ఎదురైన ఈ అవమానం నన్ను మరణానికి నడిపిస్తుందేమో అని బ్రతుకుదాం అనే నిశ్చయిత, మేము బ్రతుకుతాం అనే నిరీక్షణ ఒకవేళ నీ బ్రతుకులో కూడా లేదేమో. అయిపోయిందిరా నా పని, చచ్చిపోయాంరా, ఇంక లేదురా, అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అన్నట్లుగా. తమ్ముడా, చెల్లి, నీ పరిస్థితి అలా ఉందా? అపోస్తుడైన పౌలు వారు అంటాడు, బ్రతుకుదమనే నిశ్చయిత మాకు బొత్తిగా లేదు. మరణమగుదుము అనే స్థాయికి మేము వచ్చాం. అయినా అట్టి మరణము నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు. తమ్ముడు, చెల్లి, పౌలును తప్పించిన దేవుడే ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నిన్ను, నీ కుటుంబాన్ని మరణకరమైన స్థితిగతుల్లో నుంచి దేవుడు తప్పించునుగాక. నీకున్న అప్పుల సమస్య, చావు, చచ్చిపో, మరణమే దీనికి మార్గం, ఇంకొక గత్యంతరం లేదు, చావే దీనికి పరిష్కారం అని సైతాను చావుకు రెచ్చగొడుతున్నాడా నిన్ను? మరణానికి రెచ్చగొడుతున్నాడా నిన్ను? కీడుకు నేను రెచ్చగొడుతున్నాడా? ఆత్మహత్యకు రెచ్చగొడుతూ నేను పురికొల్పుతున్నాడా? భయపడకు. నిన్ను ఆవరించిన బంధకాలు ఎంత బలమైన బంధకాలైనా అట్టి గొప్ప మరణము నుండి పౌలును తప్పించిన దేవుడే మరణకరమైన వ్యాధిలో నుంచి నిన్ను దేవుడు తప్పించునుగాక. మరణకరమైన సమస్యల్లో నుంచి
నిశ్చయంగా దేవుడు తప్పించునుగాక. ఆమేన్. పౌలు వారు అట్టి మరణకరమైన స్థితిలో నుంచి తప్పించబడటానికి మృతులను సైతం సజీవులుగా లేపు దేవుని యందే నిరీక్షణ తప్ప మాకు ఇంకొక నిరీక్షణ లేదు అంటాడు. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? అలాంటి భయంకరమైన పరిస్థితులలో కూడా దేవుడు మమ్మను బ్రతికిస్తాడు అనే నిరీక్షణ పౌలు గుండెల్లో గూడు కట్టుకొనుంది. బ్రతికిస్తాడు అనే నిరీక్షణ గుండెల్లో గూడు కట్టుకోవటం మాత్రమే కాదు, దేవుని వాగ్దానాన్ని గూర్చిన నిరీక్షణ కూడా పౌలు గుండెల్లో గూడు కట్టుకొనుంది. పౌలుతో అన్నారు, పౌలా, నువ్వు కైసరు ఎదుట నిలవబడాలి, నువ్వు రోమా పట్టణానికి వెళ్తావు, కైసరు ఎదుట నిలవబడతావు, రోమీలకు నువ్వు వాక్యం ప్రకటిస్తావు. దేవుని వాగ్దానం ఇది. అయితే నట్టనడి సముద్రాన ఓడ బ్రద్దలైపోయిన ఓడ అంటది నువ్వు చచ్చిపోతావని. దేవుని వాగ్దానం అంటది నువ్వు చావో, కైసరు ఎదుట నిలవబడతావు అని అంటుంది. తమ్ముడు, చెల్లి, నీ పరిస్థితులు అంటాయి నీ బ్రతికెప్పుడు చాచే బ్రతికే, నీ బ్రతికెప్పుడు అప్పులు బ్రతికే, నీ బ్రతికెప్పుడు అడుక్కు తినే బ్రతికే నీ పరిస్థితులు అంటాయి. నీ బ్రతికెప్పుడు వడ్డీలు కట్టే బ్రతికే, నీ బ్రతికెప్పుడు హాస్పిటల్లో డబ్బు దారబోసే బ్రతికే, నీ డబ్బు ఎప్పుడు సిలి సంచిలో వేసుకున్న బ్రతికే నీ బ్రతుకు అని నీ పరిస్థితులు అంటాయి. పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోకుండా ఆ పరిస్థితుల్లో దేవుని వాగ్దానం మీద నిరీక్షణ ఉంచి విశ్వాసంతో మాట్లాడు. ఎస్, ఈరోజు అప్పుల బంధకాలు నిజమే, ఒకరోజు రాబోతుంది అప్పిచ్చేవాడిగా దేవుడు చేయబోతున్నాడు. సైతానుగాడు అంటాడు, ఆపిలా బడాయ్, ఉన్న అప్పులు తీర్చుకుంటే చాలు, ఈయన అప్పిచ్చేవాడిగా ఉంటాడంట, ఏ బడాయి మాటలంటే అని సైతానుగాడు నీతో అంటాడు. నీవేమనాలో తెలుసా? పరిస్థితులు చూసి మాట్లాడకు, వెలిచూపును బట్టి కాదు, విశ్వాసం ద్వారా మాట్లాడు. ఎవరి మీద విశ్వాసం? నీ శక్తి సామర్థ్యాల మీద కాదు, నీ తెలివితేటల మీద కాదు, నీ బలపరాక్రమాల మీద కాదు, దేవుని వాగ్దానం మీద నిరీక్షణ. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవు. కష్టార్జితం అంతా సిలి సంచులు వేసుకున్నట్టు అయిపోతుందా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవిస్తావు. వాక్యంలో రాయబడింది కదా, పద్దాకల రోగం 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 మంచానికి అతుక్కుపోయిన బ్రతుక స్వస్థపరచు యెహోవాను నేనే, నా ప్రభు వాగ్దానం చేశాడు. ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది. నా దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆయన గాయాల్లో దాగిన ఆరోగ్యం దేవుడు నాకు ఇస్తాడు. నిశ్చయం నేను విడుదల పొందుతాను, నిశ్చయం నేను స్వస్థతను అనుభవిస్తాను, నిశ్చయం. వాగ్దానాన్ని పట్టుకొని పదే పదే పరిస్థితులను చూడకు. రైట్? పౌలయ్య అట్టి మరణకరమైన స్థితిలో నుంచి తప్పించబడటానికి కారణం ఏంటంటే మృతులను సైతం సజీవులుగా లేపు దేవుని యందు నిరీక్షణ ఉంచాడు, దేవుని వాగ్దానాల మీద నిరీక్షణ ఉంచాడు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆమేన్. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నువ్వు రక్షించబడిన నాటి నుండి ఎన్నెన్ని వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు, ఎన్నెన్ని వాగ్దానాలు బైబిల్లో దేవుడు రాసి ఉంచాడో ఆ వాగ్దానాలన్నిటికీ నువ్వు హక్కుదారుడు కాబోతున్నావు అని నిరీక్షించు. రైట్? రెండవది, అట్టి మరణము నుండి దేవుడు మమ్మను తప్పించాడు, మా కొరకు మీరు ప్రార్థన చేయుచుండగా ఇక ముందును తప్పించును అంటాడు. దీని అర్థం ఏంటో తెలుసా? అట్టి మరణకరమైన స్థితిలో నుంచి దేవుడు నిన్ను నన్ను తప్పించాలంటే ప్రార్థించు, ప్రార్థించే వారిని సంపాదించు. ఎంత బాగుంది ఈ మాట. ప్రార్థించు, నీ కొరకు ప్రార్థించే వారిని సంపాదించు. మొదటి మాట దేవుని మీద నిరీక్షణ ఉంచు, దేవుని వాగ్దానాల మీద నిరీక్షణ ఉంచు. రెండో మాట ప్రార్థించు, ప్రార్థించు వారిని సంపాదించు. తమ్ముడు, నువ్వు చేసే చిన్న ప్రార్థన ఉందే జీవాన్ని పోస్తుంది. చిన్న ప్రార్థన ఉందే మరణంలో నుండి జీవానికి నడిపిస్తుంది. భక్తుడు ఇలా అంటాడు కీర్తనల గ్రంథంలో,
తెలిసిన వారి కింద రెఫరెన్స్ రాయండి. కీర్తనలో రాసి ఉంటుంది ఈ మాట, నా జీవదాత అయిన యెహోవాకు నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తుంది. నా జీవదాత అయిన యెహోవాకు చేసిన ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే జీవదాతగా దేవుడు ప్రత్యక్షమవుతాడు, జీవాన్ని పోస్తాడు. రెప్పపాటు కాలములో మరణంలో నుంచి తప్పిస్తాడు. రెప్పపాటు కాలువలో ఓ భయంకరమైన యాక్సిడెంట్ నుంచి తప్పిస్తాడు. నువ్వు రోజు చేసే ఎక్సర్సైజ్ నీకు జీవాన్ని పోస్తుందో లేదో నాకు తెలియదు. నువ్వు తీసుకునే ఆరోగ్య జాగ్రత్తలు నీకు జీవాన్ని పోస్తాయో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను, ప్రార్థన నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధం, నీ ఆయుష్కాలాన్ని పెంచే ఔషధం, మరణగండాలు తప్పించే ఔషధం, జీవాన్ని పోసే ఔషధం మోకాళ్ళ ప్రార్థన జీవితం. తమ్ముడా, ప్రార్థన నీకు ప్రాణాన్ని పోస్తుంది. చెల్లి, మరణకరమైన స్థితిలో నుంచి నీ పిల్లలను, నిన్ను, నీ భర్తను తప్పించే శక్తి మోకాళ్ళ ప్రార్థనలో దాగుంది. నువ్వు ప్రార్థించు. అనేకులు మా నిమిత్తం ప్రార్థన చేయుచుండగా అంటాడు. ఎప్పుడు మీరు వెళ్ళే సంఘాల్లో మీ కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులను సంపాదించుకోండి. నా చేతులెత్తి దండం పెట్టి మీకు ఈ మాట చెప్తున్నా. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారు. నీ ఒక్కదాని ప్రార్థన ద్వారా 1000 సమస్యలు నువ్వు తరిమేస్తే, నీ కొరకు ఇంకొకళ్ళు ప్రార్థన చేస్తే, ఇద్దరు కలిస్తే 10,000 సమస్యలు తరివేస్తాం. 3 కలిస్తే 1,00,000 సమస్యలు, 4 కలిస్తే 10 లక్షల సమస్యలు, 5 కలిస్తే 1,000,000 సమస్యలు తరిమేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడు పౌలయ్య ఆయా సంఘాలకు ఉత్తరం రాసేటప్పుడు మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. నేనంట, పౌలు వారికే ఇతరుల ప్రార్థన సహాయం అవసరమైతే నీకు నాకు ఇంకెంత అవసరం? అనేకులను ప్రార్థన చేయమని వేడుకొన్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? 10 మందిని నీ కొరకు ప్రార్థన చేసేవారిని సంపాదించుకో. ఎవరి ప్రార్థన నీకు మరణానికి అడ్డుగా నిలవబడి మరణాన్ని జీవంగా మారుస్తుందో తెలియదు. ఎవరి ప్రార్థన విని నీ కన్నీళ్ళు దేవుడు తుడుస్తాడో తెలియదు. అందుకని ప్రార్థించు, నీ కొరకు ప్రార్థించే వారిని సంపాదించు. అలా నువ్వు చేయగలిగితే అట్టి గొప్ప మరణము నుండి పౌలును తప్పించిన దేవుడు యేసు నామం పేరిట ఏ మరణ బంధకాల్లో ఉన్నావో, నీవు చస్తే బాగుండు, రాత్రి ఏడ్చి పడక మీద అనుకున్నావేమో, పైన తిరుగుతున్న ఫ్యాన్ను చూసి చస్తే బాగుండు అని అనుకున్నావేమో, చావును కోరుకుంటూ ఒకవేళ ఈ వాక్యం వింటున్నావేమో. అట్టి గొప్ప మరణపు ఉపద్రవము నుండి ఈ దినం నా దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. ఇప్పుడు తప్పించడమే కాదు, ఇక ముందును తప్పించే దేవునిగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయునుగాక. ఏ మరణ బంధకాలు మిమ్మల్ని ఆవరించాయో, మీ మరణ బంధకాలు తెంచబడినట్లుగా మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాను. ఏకీభవిస్తారా? సర్వశక్తి గల తండ్రి, అట్టి గొప్ప మరణము నుండి పౌలు వారిని తప్పించిన వాడవు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎట్టి మరణ బంధకాల్లో బంధించబడుతున్న యేసు నామం పేరిట బిడ్డలను ఆవరించిన ప్రతి మరణ బంధకం తెంచబడునుగాక. మరణాన్ని జీవంగా మీరు మార్చుదురుగాక. మరణ బంధకాలను తెంచి నీ పిల్లలను మీరు స్వతంత్రులుగా చేయుదురుగాక. మీ దేనదాసునిగా ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎవరు ఏ ఉపద్రవంలో చిక్కుకున్నారు, ఎవరు ఏ కీడులో చిక్కుకున్నారు, ఎవరు ఏ నష్టంలో చిక్కుకున్నారు, యేసు నామం పేరిట ఆ బంధకాలన్నిటినీ తెంచి నీ బిడ్డలను మీరు స్వతంత్రులుగా మార్చుదురుగాక. ఒకటి, మీ మీద నిరీక్షణ ఉంచాలి, మీ వాగ్దానాల మీద నిరీక్షణ ఉంచాలి. 2, ప్రార్థించాలి, ప్రార్థించే వారిని సంపాదించుకోవాలి. అట్టి కృపతో ఒక్కొక్క బిడ్డను మీరు నింపి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మన అందరికీ తోడయుండునుగాక.